శివుడి పక్కన ఎప్పుడూ 3 కాళ్లతో అస్థిపంజరంలా ఉండే ఈ ఋషి ఎవరో తెలుసా? ఇతనే ఒకప్పుడు లోకాలను గడగడలాడించిన అంధకాసురుడు. త్రిశూలంపై 1000 ఏళ్లు శిక్ష అనుభవించాక అతని అహంకారం నశించింది. శివుడు అతన్ని క్షమించి భృంగి అని పేరు పెట్టి తన గణాలకు అధిపతిని చేశాడు. కాని ఇక్కడే ఒక వింత జరిగింది. భృంగికి శివుడంటే ఎంత పిచ్చి ప్రేమంటే పక్కనే ఉన్న పార్వతీదేవిని కూడా పట్టించుకోకుండా కేవలం శివుడి చుట్టూ మాత్రమే ప్రదక్షిణ చేసేవాడు. అమ్మవారికి కోపం వచ్చి శివుడిలో సగభాగంగా మారిపోయింది. అయినా భృంగి తగ్గలేదు. ఒక తుమ్మెద రూపంలో మారి ఇద్దరి మధ్యలో రంధ్రం చేసుకొని మరీ శివుడి వైపే తిరిగాడు. ఆ మూర్ఖత్వానికి అమ్మవారు అతని శరీరంలోని రక్తం మాంసం తీసేసింది. ఆ అస్థిపంజరంతో నిలబడలేకపోతున్న భక్త భృంగికి శివుడు జాలిపడి 3వ కాలు ప్రసాదించాడు. అలా అంధకాసురుడు భృంగిగా మారి శివపార్వతులు ఒక్కటే అనే సత్యాన్ని లోకానికి చాటాడు. ఈ కథ నచ్చితే శివుడి కోసం ఒక లైక్ చేయండి.